బావా, ఇప్పుడు అమ్మ అడుగుతుంది, ఏం చేద్దాం? నేనెలాగూ పూజలు కూర్చుంటాను, నువ్వు కాస్త మేనేజ్ చెయ్యి. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. భయంగా ఉంది బావా. అన్ని భయాలు పోవాలని గుడికొస్తాం కదా, మరి ఇక్కడ భయపడితే ఎలా? పద. ఏం నాగినేయుడు గారు ఇలా వచ్చారేంటి? ఇక్కడ జరుగుతున్నవి మీ అబ్బాయి చేసే పూజ లాంటివి కాదు, 10 మందికి ఉపయోగపడే పూజలు. తెలుసులేవయ్యా, ఇది నరేంద్రవర్మ గారి కుటుంబంలో జరిగే పూజ. ఆయన పిలవకపోయినా తప్పులేదు. నాగినీడు, ఇది దేవుడికి సంబంధించిన పూజ, ఎవరైనా రావచ్చు. స్వయంగా ఆయనే పిలిచాడ్రా, ఇంకేం పదా. ఈ పంతులు గారు ఏమిటి ఇంకా రాలేదు? ఇప్పుడే వస్తానని అటే వెళ్ళిపోయాడేమిటి? ఈ గ్యాప్ లో ఇంకో పూజ చెప్పుకున్నారేమో. పంతులు గారికి ఆ ఛాన్స్ లేదులే అక్క, ఎందుకంటే పూజ చేయిస్తుంది నానమ్మ కదా. ఇందు, ఓసారి ఇలా వస్తావా అమ్మా? ముందు పూజ కానివ్వండి. చిన్న పనుంది అత్తయ్య. జయంతి, ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం, అందరూ శ్రద్ధగా దీని మీద దృష్టి పెట్టండి. అలాగేనండి. అదిగో పంతులు గారు వచ్చారు. పనులేమన్నా ఉంటే తర్వాత చూసుకోవచ్చు, ముందు పూజ కానివ్వండి. అయ్యా, ముందు నిష్ఠతో పూజ ప్రారంభిద్దాం. కూర్చో బాబు. కూర్చో. అయ్యా, జరిగిన అపచారం తొలగిపోయి మీ కుటుంబం సంతోషంగా ఉండాలని ఆ సర్వేశ్వరుని తలుచుకుని పూజ ప్రారంభిద్దాం.
మనిషి, నువ్వు ఆ పని చేయకు నాన్న. మా వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఆ అభిరామ్ కంటే ముందు మీవాడే పోయేటట్టున్నాడు. అక్కడ అభిరామ్ పని పూర్తవగానే ఇక్కడ నీ కొడుకును వదిలేస్తాం. అయ్యా, తీర్థం తీసుకుని పూజ ప్రారంభించండి. చేయి పెట్టండి. వద్దు పంతులు గారు. మనవడా, తీర్థం వద్దనకూడదు. లేదమ్మమ్మా, నీకు నేను పచ్చి మంచినీళ్లు కూడా తాకుండా ఉపవాసం ఉంటానని మాటిచ్చాను. ఇప్పుడు తీర్థం తీసుకుంటే ఆ మాట నిలబడదు. ఏదో మాట వరుసకు అంటాం గాని మరి మంచినీళ్లు కూడా తాగకుండా ఉంటావా ఏంటి? నేను ఉపవాసం ఉంటాను, ప్రసాదాలు తీర్థాలు అవి ఇవి తీసుకుంటుంటాను. నేను మాట వరుసగానండి, మనస్ఫూర్తిగా అంటాను. అన్నది తప్పకుండా పూర్తి చేస్తాను. పంతులు గారు, తీర్థం పూజ అయ్యాక తీసుకుంటాను. మీరు పూజ మొదలు పెట్టండి. కలశస్య కంఠే విష్ణు మధ్యే మాతృగణాశ్రిత తదంగ కలశారాధనం గరిష్యే. ఆ పసుపు కుంకుమ తీసుకుని ఆ కలశంలో వేస్తూ ఉండండి. సుఖనిరంజనం జన ప్రశాంతిరంజనం ప్రభా ప్రభాజనం ప్రభంజనం శంకర విజయం శంకర విజయం. ఇవి అందరికి ఇవ్వమ్మా. జగద్గురు విజయం జగద్గురు విజయం జగద్గురు విజయం. ఇందు, వెళ్ళి అక్కడ పూలమాలలున్నాయి తీసుకురా. నారాయణ శ్రీమాన్ ప్రణివచ్చ సరస్వతిం సాస్థాశతాను సంఖ్యాకైర్న విస్తోదముజ్యతః. అందరి ముందు అడగడం ఇష్టం లేక ఇంతసేపు ఆగాను. మర్యాదగా నిజం చెప్పు. అమ్మా, నువ్వే కోప్పడితే ఎలా? ఇంత ఘోరం విన్నాక కూడా నెమ్మదిగా ఎలా ఉండమంటావే? మీ ఆయనకి ఇదివరకే పెళ్ళయిందని ఆవిడంత నమ్మకంగా చెప్తుంటే నువ్వేమో ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటున్నావు. ఇందులో ఏది నిజమే? ముగ్గురు లేరు అంటే రచ్చ మొదలై ఉంటుంది.
దిక్కులు చూస్తావేంటి? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పు. నేనన్నీ చెప్తాను, ముందో పూజ పూర్తి కానివ్వండి. మనసులో ఇంత వేదన పెట్టుకుని ప్రశాంతంగా పూజలా చేసుకోమంటావే? అదేదో చెప్పేస్తే అమ్మ ప్రశాంతంగా ఉంటుంది కదా, దానికెందుకు టైము? ఎందుకంటే ఏం సమాధానం చెప్పాలో వాళ్ళ ఆయనతో మాట్లాడి, అదే ఆ అభిరామ్తో మాట్లాడి మనల్ని ఎలా వెధవల్ని చేయాలా అనే దాని గురించి ఆలోచించుకుంటుంది. ఈ విషయం నాకు ముందే తెలుసు. ఇందు ఏ సమాధానం చెప్తుందో విందామని ఆగాను. ఆ రోజు కంప్యూటర్లో ఫోటో చూశాను. ఖచ్చితంగా ఆ ఫోటో వాళ్ళ మొదటి భార్యదే అయ్యుంటుంది. నీ కాపురం గురించి మేమింత బాధపడుతుంటే నీ కొంచెం కూడా చీమ కుట్టినట్టు కూడా లేదేంటే? నిజం చెప్పవే. నువ్వు మౌనంగా ఉంటే భయం వేస్తుంది. అదంతా అబద్ధమని చెప్పవే. నీ బండారం బయటపడిపోయింది. ఇక నిజం చెప్పమ్మా, చెప్పు. నువ్విలా చెప్పవే, నేను వెళ్ళి మీ నాన్నగారితో చెప్తాను. అమ్మా, చెప్పే సమాధానం ఏదో ఆయనకి చెప్పు. నాన్నగారికి చెప్పొద్దు. అయితే నిజమేంటో చెప్పు. నువ్వు మీ అత్తయ్యని కూడా నచ్చలేదు. వాళ్ళ కొడుకును ప్రేమించడం ఇష్టం లేదు. ప్రేమ కన్నా ద్వేషం భయంకరమైనది. ఇప్పుడు మీ అమ్మకి నీ మీద ఇష్టం కన్నా నువ్వు చేసిన పని మీ నాన్నకి ఇష్టం లేదనే భయం ఎక్కువ ఉంది. అది చెప్పదు. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి నాన్నగారితో చెప్పు. నాన్నకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. అదేంటో నువ్వే చెప్పు. ఏం చేయాలో మనం ఆలోచించుకుందాం. మన పెళ్లి కాలేదు అన్న విషయం తెలిసిన మరుక్షణం అన్నీ మర్చిపోయి నన్ను ఇంటొచ్చి పంపించేస్తారు. ముందు అమ్మమ్మ త్వరగా కొడుకోవాలి. అప్పుడే ఆమెకి ఏం తెలిసినా తట్టుకోగలదు. నువ్వు వెళ్ళి నాన్నగారితో చెప్పు. అమ్మా, అసలేం జరిగిందో నేను చెప్పిస్తాను. తనలా మంచిగా అడిగితే నిజం ఎందుకు చెప్తుంది? చెప్పు, నువ్వేం చేస్తావు వాళ్ళకి చెప్పు. చిన్న తప్పు చేశాను. నువ్వేం చేసావమ్మా? అభిరామ్ గురించి అబద్ధం చెప్పింది. మా రేఖకి ప్రాక్టికల్ జోకులంటే చాలా ఇష్టం. ఇలా ఉన్నవి లేనివి కల్పించి చెప్పి అవతలి వాళ్ళు కొట్టుకుంటుంటే చూసి ఆనందించి చివర్లో వచ్చి జోక్ అని చెప్తుంది. మీకు చెప్పింది కూడా అలాంటిదే. అదేం అలవాటమ్మా? అవతలి వాళ్ళు బాధపడతారని తెలీదా? ఈ విషయం తెలిసి నేనెంత భయపడ్డానో తెలుసా? అనవసరంగా మా చెల్లిని అనుమానించాం. నీ కోడలు ఇలాంటి పని చేయడం ఏంటి జగదీశ్వరి? నేను కంట్రోల్లో పెట్టాలని చాలా ట్రై చేశానక్క. కాకపోతే ఇది ఒక రకమైన జబ్బే. జబ్బా? డాక్టర్కి చూపించలేదా పిన్ని గారు? ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఆ సంగతి తర్వాత చూద్దాం. ముందు మీరు పూజ పూర్తి చేసుకోండి పదండి.
ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః सकललोकाय सर्वभूताय सत्य साक्षात्करा ओम शिवोहम रुद्रनामं भजेहम हर 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 महादेव। अंड ब्रह्मांड कोटि अखिल परिपालना पूरणा जगत्कारणा सत्य देव देव प्रिया वेद वेदार्थ सारा यज्ञ यज्ञोमया जल दुष्ट निग्रह सप्तलोक संरक्षणा सोम सूर्य अग्निलोचना श्वेत ऋषभ वाहना शूलपाणि भुजंग भूषणा परशुहस्त नमः ओम शिवोहम रुद्ररूपं भजेहम भजेहम ओम शिवोहम रुद्रनामं भजेहम भजेहम। त्रिकाल नेत्र त्रिनेत्र शूल त्रिशूलगात्रम् सत्य प्रभाव दिव्य प्रकाश मंत्र स्वरूप मात्रम् निष्प्रपंचादि निष्कलंकोऽहं निज पूर्ण बोधहं प्रत्यगात्माहं नित्य ब्रह्मोऽहं स्वप्रकाशोऽहं हम सच्चित् प्रमाणम् ओम मूल प्रमेयम् ओम अयं ब्रह्मास्मि ओम अहं ब्रह्मास्मि ओम सहस्रकण्ठ सप्त विहरति शिव डमरुगनाद विहरति అయ్యా పూజ సమాప్తమైంది. ఆ పూజ కూడా చాలా భక్తి శ్రద్ధలతో నిష్ఠగా చేశారు. ఆ పరమశివుడు విష్ణువును రక్షించడానికి విషాన్ని కంఠంలో దాచుకున్నాడు. ఆయన్ని శాంతింపజేయడానికి ఈ అభిషేకాలు ఈ పూజలు అవి చేసి ఆయన్ని శాంతింపజేశారు. అలాగే జాగరణ కూడా లింగోద్భవ సమయం వరకు నిష్ఠగా చేసి వేకుజామునే పూజ ముగించి ఆ లింగోద్భవ సమయంలో అభిషేకం చేసిన ఆ పంచామృతాన్ని తాగి భక్తి శ్రద్ధలతో ఈ పూజను విరమించారు. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా. మా జగదీశ్వరి నీకన్నా బాగా చేస్తుంది. చేయనివ్వండి, ఎంత బాగా చేస్తుందో నేను చూస్తానుగా. ఓం నమో నమో నమః శివాయ. పరమశివుడు ప్రసాదమైన పంచామృతంలో విషం కలపటం నా వల్ల కాదు.